కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మకు వివాదాల్ని ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలుసు. అందుకే మరోసారి వంగవీటి ద్వారా అదే ప్రయత్నం చేస్తున్నాడు. రెండు వర్గాల మధ్య గొడవను తెరకెక్కిస్తూ ఇప్పటి నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టేశాడు. బెజవాడను తాను చాలా దగ్గర నుంచే చూశానని, రాధా కన్నా తనకే ఎక్కువగా తెలుసని ఇప్పటికే చెప్పిన వర్మ బెజవాడలో మకాం వేసిన వర్మతో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. గోపాల్ వర్మ విజయవాడ వచ్చారు. విజయవాడ రావడంతోనే ఇక్కడ అలజడి మొదలైంది. తన సినిమా ప్రమోషన్ కోసం, తన సినిమా కథ సిద్ధం చేసుకునేందుకు, పలువురు వ్యక్తులను కలిసేందుకు విజయవాడ వచ్చానని వర్మ చెప్తా ఉన్నారు. ఎవరెవరిని కలవబోతున్నారు, సినిమాలో ఏం చెప్పబోతున్నారు, కాంట్రవర్సీ సబ్జెక్ట్ తీసుకుని సంచలనం సృష్టించడం అలవాటైనటువంటి వర్మ మరో కొత్త సబ్జెక్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, వర్మతో మాట్లాడదాం. సార్ నమస్తే. వంగవీటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా? 30 ఏళ్ల తర్వాత ఈ కథను ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు నాకు విజయవాడకి సంబంధించి చాలా డీప్ కైండ్ ఆఫ్ సంబంధం ఉంది. ఎందుకంటే నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఆ వయసులో ఇంప్రెషనబుల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ టైం నేను ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి కానీ, ఇన్సిడెంట్స్ గురించి కానీ వినటం కానీ, ఎక్స్పీరియన్స్ అవ్వడం ఫస్ట్ టైం చూసాను. కానీ ఆ టైంలో నాకున్న ఏజు, నేనున్న పొజిషన్లో దాని మీద అవగాహన అనేది అంత రాకపోవచ్చు. కాకపోతే ఇంపాక్ట్ అయితే నేను ఫీల్ అయ్యాను. అది ఇన్ని సంవత్సరాల తర్వాత దాని వెనకాల ఉన్నాయి, దానికి దారి తీసిన పరిస్థితులు, దాని వెనకాల నడిపించిన క్యారెక్టర్స్, పొలిటికల్ కావచ్చు, దేంట్లో అవ్వచ్చు, దాని మీద ఒక గ్రిప్ వచ్చింది. కాబట్టి అది ఇప్పుడు తీయడానికి డిసైడ్ చేసుకున్నాను. అప్పుడు మీకు ఆ పరిణామాలతో ఏమన్నా అంటే దగ్గర సంబంధాలు ఉన్నాయా? దగ్గర నుండి చూసారా? దగ్గర అంటే ఇప్పుడు నేను గాంధీ గారిని చంపినప్పుడు నేను జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నప్పుడు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వంగవీటి సినిమా అనే ద్వారా? ఏం చెప్పాలని ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు వంగవీటి అంటే అందరికీ తెలిసిన ఒక ఆస్పెక్ట్ నుంచి, దాని నుంచి రివెంజ్ లేకపోతే వేరియస్ కారణాల వల్ల ఒక సైకిల్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి విజయవాడలో. అది నాకు తెలిసి మొత్తం ఫోకస్లోకి రౌడీజం వచ్చింది రాధా చలసాని వెంకటరత్నంని చంపినప్పుడు. తర్వాత మ్యాక్సిమం లాస్ట్ మేజర్ ఇన్సిడెంట్ రంగా గారి అన్నమాట. దాని తర్వాత జరగలేదని అంటలేదు, కాకపోతే మేజర్ అంటే దానికన్నా హైట్ అండ్ దానికి వచ్చింది. ఈ రెండింటి మధ్యన జరిగింది కదా అని చెప్పాలని నా ఉద్దేశం. ఈ కులాల ఇష్యూని టచ్ చేసే సబ్జెక్ట్ ఇది. ఏ రకంగా ప్రజెంట్ చేయబోతున్నారు? రంగా హీరోగా చూపిస్తున్నారా? ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఒక సిచ్యువేషన్లో క్యారెక్టర్స్గా చూపెట్టబోతున్నాను, కానీ ఒకళ్ళని పెంచి ఒకళ్ళని తగ్గించి ఉద్దేశం నాకు లేదు. టైటిల్ ఉన్న వాళ్ళే హీరోగా ఉంటారు సాధారణంగా. సినిమా టైటిల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే హీరో. మరి విలన్లు ఎవరి సినిమాలో? ఇప్పుడు సినిమా టైటిల్ నేను పెట్టిన రీజను వంగవీటి రాధాతో చంపడంతో స్టార్ట్ అయ్యి వంగవీటి రంగా మర్డర్ తోటి అయిపోయింది. కాబట్టి వంగవీటి అని అది చాలా క్లియర్గా నేను చెప్పాను ఎందుకు పెట్టాను టైటిల్. కానీ దీంట్లో ఈ మొత్తం దానికి సంబంధించిన ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది నెహ్రూ గారు అవ్వచ్చు, మురళి అవ్వచ్చు, గాంధీ గారు అవ్వచ్చు, ఇంకా వేరియస్ అదర్ క్యారెక్టర్స్. టోటల్ ఇప్పటి వరకు ఎటువంటి కసరత్తు చేశారు ఈ కథకు సంబంధించి మీకున్న అవగాహనతో పాటు? ఇంకా ఇప్పటివరకు ఏమైనా? నేను అంటే ఇప్పుడు నాకు ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నాకు ఒక అవగాహన ఉంది. దాని తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత నేను కలిసిన మనుషులు కానీ, అక్కడక్కడ పరిచయమైన వ్యక్తులు, వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్లో వేరే వేరే కాన్స్పిరసీస్ అవ్వచ్చు, లేకపోతే రియల్గా పక్క నుండి చేసిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరినీ కలిసాను. కాబట్టి ఆటోమేటిక్గా అది పెరుగుతా ఈ టైంకి సినిమా తీసేంత అవగాహన వచ్చింది అనేది. ప్రభుత్వాలపై, రాజకీయాలపై అత్యంత బలమైన ముద్ర వేసిన ఘటనలు అవన్నీ కూడా, వాటిని చాలా సెన్సిటివ్ కూడా ఎలా ప్రజెంట్ చేస్తారు? అది మీ సినిమాలో చూడాలి. అది ఇప్పుడే చెప్పేసి సినిమా ఎందుకు తీయటం అంటే కాంట్రవర్సీ అవుతుంది. మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా అది పూర్తిగా కాంట్రవర్సీ అయ్యే పరిస్థితి ఉంది. వాటన్నిటిని చూపించగల పరిస్థితి ఉంది. కాంట్రవర్సీ అనేది అవసరం అండి. కాంట్రవర్సీ అంటే ఏంటి? మీరు పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు నేనేం చెప్పాను, అందరికన్నా నాకు తెలుసు అన్న, అప్పుడు నాకన్నా ఎక్కువ తెలిసి వచ్చి చెప్పమనండి, రాముకు తెలిసింది కదా తప్పని. మీరు కాంట్రవర్సీ కాకుండా సినిమా తీయలేరు, కరెక్టే మీరు చెప్పింది, అగ్రీ చేస్తున్నాం. అయితే మీరు చెప్పే అంశం ద్వారా కొన్ని వర్గాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, వాటిని చూపగలరా? అది చెప్తున్నా. ఏ వర్గం ఇబ్బంది పడుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుంది మీరు చెప్తే నేను సమాధానం చెప్తాను. ఎవరెవరితో మీరు ఇక్కడ భేటీ అవ్వబోతున్నారు? ఎవరెవరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోదా? అది ఎవరికి నేను చెప్పను, ఎవరికి తెలియదు ఎవరితో కలవబోతున్నాను. కొంతమంది నేను బాంబే కూడా వచ్చాను నన్ను కలవడానికి, ఇంకా వస్తున్నారు కూడా. కొంతమంది రాని వాళ్ళని నేను కలవడానికి ఇక్కడ వచ్చాను. రాధా మీకు టైం ఇచ్చారా? రాధా నాకు కలిసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రాధా ఆ టైంలో అసలు ఇన్వాల్వ్ అయిన పార్టీ కాదు. రాధా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు నాకు తెలుసు. రత్నకుమార్ గారిని కలవాలనుకోను, కానీ ఆవిడ నన్ను కలవడానికి ఒప్పుకోలేదు. అది ఇప్పుడు పొజిషన్. మరి ఇంకెవరున్నారు అంటే మీరు వంగవీటి సినిమాలో వంగవీటి హీరో,
వంగవీటికి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ అనుచరులు కానీ ఆయనతో పనిచేసిన వారిని కానీ కలవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి ఎక్కువ సమాచారం తీసుకోవాలంటే ఇప్పటివరకు ఎటువంటి కసరత్తు చేశారు, ఇంకా ఎవరితో కలవబోతున్నారు? ఎవరితో ఇప్పుడు నేను కలుస్తున్నానో, ఎందుకు కలుస్తున్నానో అది మాత్రం నేను ఇప్పుడు చెప్పను. ఇందాక క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. రాజకీయాలుగా అత్యంత సంచలనమైనటువంటి ఘటనలు అప్పుడు జరిగినవన్నీ కూడా వాటి ఇంపాక్ట్ ఇప్పుడు చూపించడం ద్వారా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే అది చూసి నేను చూపించిన దాన్ని బట్టి వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇది ఒక కమర్షియల్ యాంగిల్లోనే చూస్తా ఉన్నారా, ఇంకా ఏదైనా ఆనాటి ఘటనలు మళ్ళీ ఒకసారి మీరు తెరపైకి తీసుకురావడానికి ఓన్లీ ఒక సినిమా బిజినెస్ యాంగిల్ అయినా వేరే ఇంకా మీకు ఏదైనా మీ సూచనలు కానీ వ్యక్తుల యొక్క ప్రభావం కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు నమ్మేది మీరు నమ్ముతారు, ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. నా ఉద్దేశం వంగవీటి నా కేపబిలిటీతో ఒక నాకు చేతనైన దాంట్లో ఒక చాలా మంచి సినిమా తీయాలనేది ఒకటే. అది బిజినెస్ పరంగా కాదు, ఇది పరంగా కాదు, ఆ పరంగా కాదు. వంగవీటి అనేది చాలా బరువైన సబ్జెక్ట్గా ఉంది కదా, ఎలా అంటే ఎలా సబ్జెక్ట్ కాబట్టి నేను నా లాస్ట్ సినిమా అని చెప్పాను. దీని తర్వాత నేను దీనికన్నా బెటర్ స్టోరీ అనేది నాకు దొరకదు కాబట్టి నేను అది కూడా చెప్పాను. ఇక దీని తర్వాత తెలుగులో కానీ అసలు మీరు సినిమాలే తీయబోడు, తెలుగులో సినిమాలే చేయను నిర్ణయం తీసేసుకున్నారు. ఇవి తీసేసుకున్నా. హిట్ అయినా ఫ్లాప్ అయినా వంగవీటితోనే సంబంధం లేదు. అంటే వర్మ చేసిన సినిమాల కంటే వంగవీటి లాంటి సబ్జెక్ట్తో కూడా ఫ్లాప్ తీస్తే నాకు కెమెరాకి ఒక అమ్మడి దూరంలో రావడానికి అర్హుని కాదు నేను. రైట్. అయితే వర్మ ప్రతిసారి కూడా ఏం మాట్లాడినా సంచలనం అవుతా ఉంది. వర్మ మాట్లాడితే సంచలనం అవుతుందా, సినిమాలకి ప్రమోషన్ కోసం వర్మ సంచలనం చేస్తా ఉన్నారు? నేను అది మీడియా సంచలనం చేస్తా, నేను ఎప్పుడు సంచలనం చేయలే. నేను సినిమా తీస్తానని చెప్పాను, మీరే వచ్చి ఇలా చేసేస్తున్నాడు అంటే నేనేం చేయడానికి? ఎట్లా ఉంది? మీరు కొంతమంది మీకు బెదిరించారు అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉందా? ఏ వర్గం నుంచి వచ్చాయి, ఎటువంటి బెదిరింపులు వచ్చాయి? అది బెదిరింపులు ఎవరు చెప్పారు, ఎవరు చేశారని వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చాను. అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా కోరుకున్నారు? సాటిస్ఫై అయ్యారు లేదు. తర్వాత ఆ పరిస్థితి కొనసాగిందా సార్? జరిగినా జరగకపోయినా అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా మీకు బెదిరింపుల పరంపర కొనసాగుతుందా? ఇప్పటికే వస్తానే ఉన్నాయి. ఇవాళ విజయవాడలో దిగే కూడా వచ్చినాయి. ఓవైపు స్వాగతం, వందలాది వాహనాలతో ఓవైపు స్వాగతం ఉంది, మరోవైపు బెదిరింపులు ఉన్నాయి. అంటే సినిమా ఇంకా పూర్తిగా మీరు పట్టాలు ఎక్కించక ముందే పరిస్థితి ఇలా ఉంది కదా, తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు సిద్ధమయ్యారా? అంటే బెదిరింపులు ఉన్నాయండి. బెదిరింపులు నేను కూడా కౌంటర్ బెదిరింపు ఇచ్చాను కదా. సో ఎవెన్చువల్గా మీరు ఒక చేయటానికి ఎవరేదో అన్నారని భయపడి మానేస్తే ఇంకా ప్రపంచ పనులు జరుగుతాయి. ఇంకా అన్ని విషయాలు మీకు తెలుసు, ఎక్కువ సమాచారం రాధా కంటే ఎక్కువ నాకు తెలుసు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా మీరు అంటే ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ వర్గం నుంచి? ఇప్పుడు చాలా లోపల డీటెయిల్స్, అంటే ఒక మనిషి పక్కనే ఉన్నాడు ఒక అతన్ని చంపినప్పుడు, అతను ఎక్స్పీరియన్స్ అయిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అలాంటివి కొన్ని నాకు తెలియదు. అప్పుడు నేను అంటే ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ పక్కన ఉన్నప్పుడు జరిగినప్పుడు తను ఫీల్ అయింది, కానీ తను చూసిన డీటెయిల్స్ కనుక్కోవడానికి నేను వచ్చాను. ఇది ఒకటే మూవీగా వస్తుందా, లేకపోతే రక్త చరిత్రలాగా? ఒకటే సినిమా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. వర్మ చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. తన సినిమా ఏదైతే వాస్తవాలు ఉందో వాటన్నింటినీ చూపించేందుకు ఏమాత్రం వెనకాడే పరిస్థితి లేదు. క్యారెక్టర్ ఎలా ఉంటాయనేది నిర్మాణ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలుస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొంత సమాచారం తనకుందని చెప్తున్నటువంటి వర్మ మరికొంతమందిని కలిసేందుకే ఇక్కడికి వచ్చానని చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, విజయవాడ.